ఫుడ్ పాయిజన్ జరిగితే మమ్మల్ని ఏం చేయమంటారు? ఏమనద్దు మిమ్మల్ని. అక్కడో ఇక్కడో ఘటనలు జరుగుతాయి. ఫుడ్ పాయిజన్ ఓ పెద్ద మనిషి ఇష్యూనా? ఫుడ్ పాయిజన్ ఒక పెద్ద ఇష్యూనా? ఫుడ్ పాయిజన్ ఒక పెద్ద ఇష్యూనా? 360 మందిలో 30 మందికి అస్వస్థ అయింది. శైలజ చనిపోతే మేం చంపినట్లా. గురుకులాల మీద పాలిటిక్స్ చేయొద్దు. మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు. నువ్వు అసలు మా బీజీ బిడ్డ అని చెప్పుకున్నానికే సిగ్గైతుందే ప్రభాకర్ అన్న. పొన్నం ప్రభాకర్ అన్న గారు, ఎందుకు అసలు ఇట్లా మీకు ఎవ్వరికి లేని ఓ ఉచ్చిలితనం, ఎవ్వరికి లేని ఓ దురుసుతనం, పైగా మీరు మా గౌడ బిడ్డ, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? గురుకులాలలో చదివేటోళ్ళు కావచ్చు, లేకపోతే గవర్నమెంటు స్కూళ్ళలో చదివేటోళ్ళు కావచ్చు, అంతా బీసీ ఎస్సీ ఎస్టీల బిడ్డలే. అక్కడోళ్ళు ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు చదివితే చదవచ్చు, లేని ఆధిపత్య కులాలలో. మరి మీరు మనోళ్ళ మీదనే ఇంత కర్కశంగా మాట్లాడితే ఇక మనోళ్ళు నీకెందుకు సపోర్ట్ ఉంటారు? అంటే ఇప్పుడు ఒక ప్రాణం పోతే ఒక ప్రాణం లెక్కే కాదా? ఒక ప్రాణానికి అసలు విలువే లేదా? అంటే 300 మందికి 300 మంది అస్వస్థత అయినప్పుడే లెక్కలోకి తీసుకుంటారా? లేదా 300 మందికి 300 మంది చనిపోయినప్పుడే లెక్క కడతారా మీరు? 30 మంది ప్రాణాలు కాదా? దీన్ని మీరు సమర్థించుకుంటున్నారా? దీన్ని పెద్ద ఇష్యూనే కాదంటున్నారా? మంత్రిగా ఉండి ఇట్లా మాట్లాడొచ్చా? మీరు చంపడానికి పాలిస్తున్నారా, బతికించడానికి పాలిస్తున్నారా? మీరు ఒక మానవీయ కోణం ఏమన్నా మీలో కనబడుతున్నదా? మీ మాటలలో మానవీయ కోణం కనబడుతున్నదా? మీ మాటలలో పిల్లలను బతికించుకోవాలనే ఒక మంచి మాట కనబడుతున్నదా? ఇది పెద్ద ఇష్యూనా? ఇలాంటి సంఘటనలు అక్కడోటి ఇక్కడోటి జరుగుతాయి. ఇలాంటివి జరగొద్దనే కదా ప్రభుత్వాలను ఎన్నుకునేది. గతంలో కంటే ఇంకా మెరుగ్గా చేస్తారనే కదా ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకున్నది. గతం కంటే పాఠశాలల్లో కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు, మెరుగైన సౌకర్యాలు, మెరుగైన ఆహారము, మెరుగైన వ్యవస్థ కావాలనే కదా వాళ్ళొద్దని మిమ్మల్ని కూర్చోబెట్టుకున్నది. మీరేమో మరీ కర్కశంగా మాట్లాడుతున్నారు, మరీ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఇదేం పద్ధతి? ఇదేం మాటలు? 30 మంది తల్లిదండ్రుల గోసదాలు కదా మీకు. 30 మంది పిల్లలు చనిపోతే వాళ్ళ వేదన ఎట్లుంటుంది, వాళ్ళ రోదన ఎట్లుంటుంది? కనీసం దాన్ని మీరు పరిగణలోకి తీసుకోరా? ఒక ప్రాణం పోతే తీసుకురాగలరా మీరు? ఎట్లా మాట్లాడుతాను మీరు మానవత్వం లేకుండా? పొన్నం ప్రభాకర్ గారికి మీరు జీవితంలో గెలవరు. మీ ప్రతి మాట రికార్డ్ అయి ఉంటుంది, మీరు జీవితంలో గెలవరు. ఇక అసలు మిమ్మల్ని గెలిపించుకున్నందుకు ఆ ఉస్నాబాద్ ప్రజలు నిజంగా సిగ్గుపడుతున్నారు. ఈ మాటలా ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటారు మీరు. మీరు నోరు జాగ్రత్త పెట్టుకోండి. మీరు మాట్లాడడం వల్ల చాలా బదనమైపోతున్నారు. మీ దురుసుతనం బయటపడుతున్నది, మీ చేతగాంతనం బయటపడుతున్నది, మీ అసమర్థత బయటపడుతున్నది. పైగా మీకు ఈ ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ లేదనేది బయటపడుతున్నది. మళ్ళీ మీరు మంత్రి స్థానంలో కూర్చున్నారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతారా?